మరి ఇంకా 14% మన రాష్ట్రం నష్టపోతుంది కదా. మీరు వెంటనే కేంద్రం మీద ఒత్తిడి లేరా? కేంద్ర మంత్రిని కలవడమో, కేఆర్ఎంబిని కలవడమో, అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయడమో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడమో. ముఖ్యమంత్రికి అసలే పట్టదు, మంత్రికి పట్టనే పట్టదు. ఇద్దరే అయిపోయింది. రాష్ట్రానికి గాలికి వదిలేసింది. ఈఎన్సీ పోస్ట్ కూడా నింపరు. ఇవాళ మీరు మన రాష్ట్రానికి ఇంకా 174 టీఎంసీలో మన కోటా ఉంది. ఆల్రెడీ ఇవాళ ఎంత 10వ తారీఖు. ఈరోజు కూడా 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈ నిమిషానికి ఈరోజు కూడా పర్ డే 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈఎన్సీ గారి లేఖ ప్రకారమే ఇవాళటికే ఆంధ్రప్రదేశ్ తన కోటాకు మించి 16 టీఎంసీల నీళ్లు ఇప్పటికే తీసుకుపోయింది. అదనంగా 16 టీఎంసీలు తీసుకుపోయింది. ఈరోజు కూడా నీళ్లు పోతా ఉన్నాయి. మరి రేపు మన పరిస్థితి ఏంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంది? రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది రాదా? రేపు మా నల్లగొండ, ఖమ్మం, మా మహబూబ్ నగర్ రేపు పంటలు ఏం కావాలి? మా కల్వకుర్తి కింద పంటలు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద పంటలు ఉన్నాయి, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద నల్లగొండలో పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నీ ఏం కావాలి? దక్షిణ తెలంగాణకు రేపు మున్సిపాలిటీలకు, గ్రామాలకు, రేపు ప్రజలకు త్రాగునీళ్ళు వద్దా? మీకు బాధ్యత లేదా? ఇంత పట్టింపు లేని రాజకీయం ఏంది? మీరు పరిపాలన చేస్తున్నారా, ఇంకేమన్నా ఇది చేస్తున్నారా? మీరు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పిన విషయం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా జలాలలో వినియోగం తగ్గింది. ఈ ప్రభుత్వం నీళ్లను వినియోగించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది అని డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్లో చెప్పాను, అసెంబ్లీలో కూడా చెప్పాను. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడిన నీళ్ళు ఎంత ప్రతి సంవత్సరము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వాడిన నీళ్ల శాతం ఎంత? ఏ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ మన కోటా తగ్గకుండా చూసుకున్నది.